ఇది ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు రవి. మీకు నమ్మండి నమ్మకపోండి, నేను సిగరెట్ తాగను, ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు చెప్పలే. Members in the city. The club undertakes 2 rides every month, a short and a long trip. The group was కొంచెం బ్యాక్ రండి, అందరూ సార్. మేడం స్టార్ట్ అయ్యింది మేడం, స్టార్ట్ అయ్యింది. బాగా బస్ రమ్మన్నాడా దాదా. all the cyclists are requested to deposit your cycles at the basketball court and then come back. सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर, नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर, काला कैसे मचती होगी तू दिन में जैसे छत्तीस फिरते हैं मेरे वर्गी और न होनी वर्गी और न होनी वर्गी और न होनी। तू मुंडा बिल्कुल देसी है, मैं कट दी ना तो सोनी है। యాక్చువల్లీ చాలా మంచి ఇనిషియేటివ్ ఈ వీళ్ళతో అనేది. ఇంకా ఈ డ్రగ్స్కి విరుద్ధంగా వీళ్ళు అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు నేను షాక్ తిన్నాను, మన హైదరాబాద్లో ఇంత డ్రగ్ మెనెస్ ఉందని. సో ఇట్లా సొసైటీ అంతా, అది కూడా స్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ అందరు సొసైటీని ఒక దగ్గర తీసుకొచ్చి ఈ యొక్క అవేర్నెస్ పెంచేది అనేది చాలా గొప్ప ఇనిషియేటివ్ అండ్ ఐ ఫుల్లీ సపోర్టివ్. ఇప్పుడు స్కూల్ చిల్డ్రనే వీళ్ళే మన ఫ్యూచర్ మన దేశానికి. సో వీళ్ళు ఒక జనరేషన్ పాడైపోయినా కానీ మన ఇండియా గ్రోత్లో చాలా గ్యాప్ వస్తుంది. సో
మన రెస్పాన్సిబిలిటీ, పిల్లల రెస్పాన్సిబిలిటీ, లా ఎన్ఫోర్స్మెంట్ అందరి బాధ్యత. డ్రగ్స్ అనేది పూర్తిగా మన సొసైటీలోంచి తొలగించాలి. అది దానికి అంటే ఇంగ్లీష్లో ఎట్లా అంటే ఇట్స్ నాన్ నెగోషియబుల్ అనమాట. సో అదనేది మన సొసైటీలో ఎంటరే కాకూడదు. ప్రోగ్రామ్ 3rd యానివర్సరీ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఒక 400 సైకిల్స్తో స్టార్ట్ అయ్యి 400, 800 ఈసారి 2000 సైకిల్స్తో 2,000 to 3,000 పార్టిసిపెంట్స్, 2,000 సైక్లిస్ట్స్ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇంకా మోర్ పార్టిసిపేషన్ ఉంటూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ డ్రగ్స్ అనేది ఎప్పుడు అలవాటు అవుతారంటే ఎప్పుడైతే వాళ్ళు ఐడియల్ ఉంటారో, ఐడియల్ మైండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ చెడు అలవాట్లకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాంతో ఈ మంచి సైక్లింగ్ కానీ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతే వాళ్ళు మంచి అలవాట్స్తో ముందుకెళ్తారు. Basically, Wheelathon started way back in 2015. It was a group of 15 people who came together and organized it when we were in grade 12th. And now the DPS alumni, mottam 2 batches alumni mottam kalsi, with the student council of DPS, did the rally this year. And our main motto is to set up cycle stations in every part of the city. Like Hyderabad Bicycling Club has 2 cycle stations, 150 Gachibowli and Necklace Road. Maaku every locality lo 15 cycles పెడుతున్నాం. ఈ ఇయర్ 2 cycle stations పక్కా పెడుతున్నాం. ఇంకో 1 week లో ఇన్స్టాల్ అయిపోతాయి.